హాయ్ అండి అందరికీ. ఎటువంటి సాసులు అవసరం లేకుండా చిన్నపిల్లలు కూడా తినేట్టు టిఫిన్‌లో కూడా బావుంటుందండి. ఈ నూడిల్స్ ప్రిపరేషన్ ఎలానో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 లీటర్ వాటరు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు కలర్ కోసం అండి, ఎక్కువ వేయొద్దు. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకొని వాటరు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు 1 ప్యాక్ హక్కా సూజీ నూడిల్స్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో 5 మినిట్స్ నూడిల్స్ 100% కుక్ అయినంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. 100% కుక్ అయిన తర్వాత స్ట్రైనర్లో తీసి వడకట్టుకోవాలి. ఇప్పుడు వడకట్టిన నూడిల్స్ మీద కొంచెం ఆయిల్ వేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. మధ్య మధ్యలో ఫోర్క్తో కలుపుతూ ఉండాలి, లేదా ఉండల్లాగా కట్టేస్తుంది. ఇది చల్లారేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 4 గుడ్లను పగలగొట్టినవి వేసుకొని 1 టీ స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని వేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కదపకుండా అలానే వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత నెమ్మదిగా కలుపుతూ పెద్ద ముక్కలుగా చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి ఉంచుకోవాలి. మనం ఇప్పుడు ఏ కడాయిలో అయితే నూడిల్స్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తరువాత అందులో 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగినవి వేసి కొంచెము ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అందులోని 4 పచ్చిమిర్చి తరిగినవి వేసుకోవాలి. ఈ నూడిల్స్కి ఇదే కారం అండి, మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులో హాఫ్ కప్ తరిగిన క్యారెట్ వేసి కొంచెం సాల్ట్ వేసి హై ఫ్లేమ్లోని ఫ్రై అవనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న నూడిల్స్ని వేసి నూడిల్స్కి సరిపడా సాల్ట్ కూడా వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి అన్నిటినీ బాగా కలుపుతూ 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇందులో మీకు అవసరం అనిపిస్తే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవండి, నేను అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి.